హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. మటన్ బిర్యానీ కష్టమని అంటారు, చాలా ఈజీ అని నేను అంటాను. నేను దమ్ బిర్యానీ లాగా కాకుండా కుక్కర్లో చేసి చూపిస్తాను. అది నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికి కావాల్సినవన్నీ నేను చూపిస్తాను. ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మనకు బిర్యానీకి కావాల్సినవన్నీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవి కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇది 1/2 kg రైస్ అండి. ముందుగానే నేను ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 1/2 kg రైస్కి మీరు 1/2 kg మటన్ వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్, మసాలా పౌడర్ ఇంకా చూపిస్తున్నా కదా స్పూను, దాంతో 2 స్పూన్లు వేసుకోవాలి మసాలా పౌడరు. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ తెప్పిద్దాం. చూడండి, ఈ విధంగా ఉడకాలి. మనం 3 విజిల్ తెప్పించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం రైస్ వేసి ఉడకబెడతాం కదా, అందుకని 3 విజిల్ సరిపోతుంది. గిన్నె వేడెక్కింది, నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక నూనె కూడా వేసుకుందాం, అంటే రైస్కి సరిపడా. ఒక 4 స్పూన్లు నెయ్యి, 4 స్పూన్లు నూనె వేసుకుంటాయి. తర్వాత బిర్యానీ సామాన్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా యాగనివ్వాలి. దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఉల్లిపాయ వేసినాక గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి, అప్పుడే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. అది కూడా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి బాగాను. ఇది ఇందాకడ మటన్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో వేసినాక ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఈ రైస్ వేసాక కూడా మనం బాగా వేయించుకోవాలి. మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు గరిటతో బాగా కలుపుకుందాము. దీంట్లోనే నేను బిర్యానీ మసాలా పొడి కూడా వేస్తాను, ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా పొడి. దీంట్లో ఇప్పుడు మటన్ వేసుకుందామండి. మటన్ వేసినాక బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలండి. 2 స్పూన్లు సరిపోతుంది, ఎందుకంటే మనం చేసేది 1/2 kg కాబట్టి ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకుందాము. కలిపినాక దీంట్లోనే పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇందాక మనం సాల్ట్ మటన్కి వేసుకున్నాం, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోని వేసుకున్న తర్వాత ఇలా కలిపి బాగా వేగాలండి రైస్. చూడండి, ఈ విధంగా వేగాలి. చూడండి, బాగా ఈ కలర్లోకి రావాలి రైస్. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. 1కి 1.5, అంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్. అంటే నేను 2 గ్లాసులు రైస్ వేసుకున్నా కదా, అందుకనేసి 3 గ్లాసులు వాటర్ అన్నమాట. బాగా కలుపుకొని దీన్ని విజిల్ పెడదాం. మూత పెట్టుకొని 3 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. 3 సరిపోతాయి అండి. ఉడికిపోయింది బిర్యానీ, అయిపోయింది. మూత తీస్తున్నా నేను. చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ట్రై చేయండి అందరూ. బాగా ఉడికింది రైస్. ఎలా ఉందో చెప్పండి.